గ్రామంలోని పూర్తి కామెడీ కథ 2 మంది స్నేహితుల గృహప్రయాణం. పాత్రలు: రాము తెలివైనవాడు, కాని ఎప్పుడూ చిక్కుల్లో పడతాడు. శ్యాము అమాయకుడు, అన్నింటినీ నమ్మేస్తాడు. కథ: ఒక చిన్న గ్రామంలో రాము, శ్యాము అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వారు పట్టణానికి పనిమీద వెళ్లి, చాలా రోజుల తర్వాత ఊరికి తిరిగి వెళ్లాలనుకున్నారు. కానీ పూటే గడవని వాళ్లకు ఊరికి తిరిగి వెళ్లడం ఓ పెద్ద సమస్యగా మారింది. భాగం 1: ప్రయాణం మొదలు. రాము, శ్యాము, పండగ రాబోతోంది. ఊరికి తిరిగి పోదాం. ఇంకెంత కాలం ఇక్కడుంటాం? శ్యాము: అది నిజమేరా రాము. కాని మన దగ్గర డబ్బు లేదు కదా. రాము: ఇదిగో చూడు, బస్సు టిక్కెట్లు కొనే డబ్బులే లేవు. కాని మనకి తెలివి ఉంది. శ్యాము: ఏంటది తెలివి? రాము ఒక కొత్త ఐడియా ఆలోచిస్తాడు. భాగం 2: బస్సులో ప్రయాణం అల్లరి మొదలు. రాము: మన ఇద్దరం ఒక్కటే టిక్కెట్ కొనిపెడదాం. నువ్వు నా జేబులో దూరిపో. శ్యాము: ఏంటి, నేను నీ జేబులో ఎట్లా దూరగలిగాను? రాము: బుద్ధి పెట్టుకో. బస్సు కండక్టర్ టిక్కెట్లు చెక్ చేస్తుంటాడు. మనం స్టేషనుకు దగ్గరగా వచ్చినప్పుడు నువ్వు కింద దూకిపో. ఇలా చెప్పి వాళ్లు బస్సెక్కారు. కండక్టర్ వచ్చి టిక్కెట్ చెక్ చేస్తాడు. కండక్టర్: ఒక టిక్కెట్. మరి నీ ఫ్రెండ్? రాము: ఓహ్, అతను టిక్కెట్ వెతుక్కుంటున్నాడు. బాత్రూంకి వెళ్లాడు. అంతలో బస్సు ఊరికి చేరుకోవచ్చేస్తుంది. శ్యాము: రాము, నేను దూకిపోతా. రాము: సరే, జాగ్రత్తగా దూకు. శ్యాము దూకేసి వెళ్ళిపోయాడు. రాము కూడా కాసేపటికి దిగిపోయాడు. కానీ భాగం 3: పెద్ద సమస్య. రాముకు ఊహించని షాక్ పడుతుంది. రాము: అయ్యో, మన ఊరు కాదు ఇది. శ్యాము: ఏంటి, మనం మన ఊరికి రాలేదా? రాము: అవును, నేను బస్సు టైం టేబుల్ చూడకుండా ఎక్కించా. మనం వేరే ఊరికి వచ్చాం. శ్యాము: ఇప్పుడు ఏమి చేద్దాం? రాము: మళ్ళీ ఇంటికి వెళ్లాలంటే ఇంకో కొత్త ఐడియా వెతకాలి. అక్కడ ఒక గాడిద కనిపించింది. రాము, శ్యాము, ఈ గాడిదను పట్టుకుందాం. ఇద్దరం దానిపై వెళ్ళిపోదాం. శ్యాము: కాని గాడిద ఒప్పుకుంటుందా? రాము: నీవు గాడిద ముందు నడవడం మొదలు పెట్టు. నేను వెనుక నుంచి తోస్తా. ఇలా ఇద్దరు ప్రయాణం మొదలుపెట్టారు. గ్రామంలోని వాళ్లు చూసి పెద్దగా నవ్వుకున్నారు. చివరికి వారు ఎంతో కష్టపడి ఒక లారీ డ్రైవర్కు చెప్పి ఊరికి తిరిగి చేరుకున్నారు. ముగింపు: అంతా సరదాగా ముగిసింది. కాని ఊరివాళ్లు చూసి నవ్వుకుంటూ, ఇదేంటో, వీళ్ల ప్రయాణమే ఒక సినిమా కథలా ఉంది అని అన్నారు. ఇలా రాము, శ్యాము తిరిగి ఇంటికి వచ్చినా, వాళ్ల గృహప్రయాణం మాత్రం ఒక నవ్వుల పండగ అయింది.